హలో హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్. ఈరోజు మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన పూర్ణం కుడుములు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా శనగపప్పుని తీసుకోవాలండి. శనగపప్పుని మీకు వీలైతే 4 ఆర్ 5 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని కుక్కర్లో వేయాలండి. కుక్కర్లో వేసి ఉడికించాలి. ముందుగా మనం పూర్ణం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క పూర్ణానికి శనగపప్పు బాగుంటుందండి. ఈ యొక్క శనగపప్పు వరిపిండితో చేసిన పూర్ణం కుడుములు అంటే గణపతికి ఎంతో ఇష్టమండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు వినాయక చవితికి కుడుములు చేస్తారా, లేకపోతే మీరు ఏ ఏ ప్రసాదాన్ని ప్రిఫర్ చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ యొక్క శనగపప్పు అనేది కంప్లీట్గా 3-4 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేయాలండి. ఈ విధంగా కుక్ చేయడం వలన శనగపప్పు పూర్ణంలోనికి గాఢగాఢ అంటే పంటి కింద తగలకుండా మెత్తగా కుక్ చేయాలండి. మెత్తగా కుక్ చేసిన తర్వాత మనం 4 విజిల్స్ వచ్చిన వరకు కుక్ చేస్తే మెత్తగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు అదిగోండి, నాకు 4-5 విజిల్స్ వచ్చిన వరకు కుక్ అయింది. ఎందుకంటే మనం ముందు నానబెట్టుకోలేదు కాబట్టి మనం ఎక్కువ విజిల్స్లో ఉంచుకున్నామండి. ఆ యొక్క కుక్కర్లో ఉన్న వాటర్ మొత్తం స్ట్రెయిన్ అవ్వాలి. ఈ విధంగా నేను స్ట్రెయినర్ తీసుకొని వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేశాను. యాలకులు, తర్వాత పంచదార పొడి చేసుకోవాలండి. పూర్ణంలోనికి యాలకులు, పంచదార పొడి చేసుకొని వేయడం వలన ఈ యొక్క పూర్ణానికి మరింత టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించిన ఆ యొక్క శనగపప్పుని మిక్సీ జార్లో తీసుకొని మొత్తం మిక్సీ పట్టాలండి. ఎక్కడ కూడా పప్పు లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ యొక్క శనగపప్పు మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. తీసుకొని ఈ బెల్లాన్ని మనం కట్ చేసుకోవాలి. బెల్లం కట్ చేయడం వలన ఈ యొక్క పూర్ణంలో మనం కుక్ చేసినప్పుడు వేగంగా త్వరగా డిజాల్వ్ అవుతుంది. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఈ యొక్క మనం ఏదైతే శనగపప్పుని మిక్సీ పట్టుకున్నామో ఆ శనగపప్పుని వేయాలండి. వేసి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని వేయాలండి. వేసి ఒక 4 మినిట్స్ వరకు ఉడికించాలి. ఈ రెండు బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత మనకి అవసరమైతే వాటర్ని కొద్దిగా వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదండి. ఎక్కువ వాటర్ వేస్తే పూర్ణం అనేది పల్చగా వచ్చి మనకి ఉండలా ఫామ్ అవ్వదు. సో వాటర్ అనేది ఎంత తక్కువ వీలైతే అంత వేసుకోండి. వేయకపోయినా పర్లేదండి. ఇప్పుడు ఈ యొక్క పూర్ణం అనేది కుక్ చేయాలి. శనగపప్పు ఆ యొక్క బెల్లాన్ని అనేది బాగా కరిగించాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే అవ్వాలండి. హై ఫ్లేమ్లో అయితే ఈ యొక్క పూర్ణం అనేది మాడిపోతుంది. సో ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లోనే మొత్తాన్ని కుక్ చేసుకోవాలి. ఇదిగోండి, నాకైతే 3 మినిట్స్ పట్టింది ఈ యొక్క రెండు మిక్స్ అవ్వడానికి. ఇప్పుడు మెల్లగా ఇది ఉడికిన తర్వాత ఈ రెండు మిక్స్ అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఇలాచీ పొడిని వేయాలి. ఇలాచీ పొడిని వేసిన తర్వాత మనం దించే ముందు గీని వేసుకోవాలండి. మీకు ఇందులో సాల్ట్ ఆప్షనల్ అయితే మాత్రం వేసుకోండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే వద్దు. ఈ విధంగా గీ వేసుకోవాలి. గీ వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలపాలి. ఎప్పుడైతే ప్యాన్కి స్టిక్ అవుతుందో ఈ యొక్క పూర్ణం అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం వరిపిండిని చూద్దాం. ఇప్పుడు వాటర్ వేసి ప్యాన్లో వాటర్ వేసుకొని నాకైతే ఒక గ్లాసు వేసి తర్వాత కొంచెం వేసానండి. 1.5 గ్లాస్ వేసాను. నేనైతే రైస్ ఫ్లోర్ ఒక 1/2 కప్ తీసుకున్నాను. 1/2 కప్కి ఈ యొక్క వాటర్లో సాల్ట్ తర్వాత నెయ్యి వేసుకోవాలండి. ఇందులో బెల్లం వేసుకోవాలండి. బెల్లం వేసుకోవడం వలన ఈ యొక్క బయట కూడా బాగుంటుంది. నాకైతే 1/2 కప్పే పట్టిందండి ఈ వరిపిండి రైస్ ఫ్లోరు.
ఇది లంప్స్ లేకుండా చక్కగా కలుపుకోవాలి. లంప్స్ లేకుండా కలుపుకున్న తర్వాత ఇది చల్లారనివ్వాలండి. కొంతసేపు చల్లారనివ్వాలి ఈ యొక్క వరిపిండి మిశ్రమాన్ని. ఇప్పుడు చేతితో చక్కగా చపాతీ ముద్దలా మనం కలుపుకోవాలి. మెత్తగా కలుపుకున్న తర్వాత అందులోని ఆ యొక్క వరిపిండిని చిన్న చిన్న రౌండ్గా బంతుల్లా చేసుకోవాలండి. మాకైతే ఇలా చేయడం కరెక్ట్గా రాలేదు. సో అందుకే ఆ బౌల్లో వేసి ఈ విధంగా చూపిస్తున్నాను. ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ ఉంటుందండి రౌండ్గా ఫామ్ అవ్వడానికి. మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ టిప్పు. ఆ యొక్క పూర్ణాన్ని రౌండ్గా చేసి మధ్యలో పెట్టి, ఇదిగోండి మనం నార్మల్గా యూస్ చేస్తాం కదా సాంబార్ గరిట, దాంతో ఈ విధంగా చేతితో చేయడం వలన పూర్ణం అనేది ఈ యొక్క పూర్ణం కుడుములు అనేవి రౌండ్గా ఫామ్ అవుతాయి చక్కగా. ఇప్పుడు ఈ యొక్క ఫామ్ అయిన పూర్ణం కుడుముల్ని మనం ఆవిరి మీద ఉడికించాలండి. ముందుగా ఇడ్లీ పాత్ర తీసుకొని ఆ యొక్క ఇడ్లీ పాత్రకి మనం ఆయిల్ అప్లై చేయాలి. నెయ్యి అప్లై చేయాలండి. నెయ్యి అప్లై చేస్తే బాగుంటుంది. నెయ్యి లేకపోయిన వాళ్ళు ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసి ఈ విధంగా మనం ఇడ్లీ పెట్టుకోవాలి. ఆవిరి మీదే ఉడికించాలండి. మీ దగ్గర ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్రతో ట్రై చేయండి. అంతేనండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన ఈ యొక్క పూర్ణం కుడుములు అనేవి రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.